నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడులో పూర్తిగా ధ్వంసమైన రోడ్డు బాగు చేయాలంటూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్ కమిటీ మెంబర్ మమతా నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్ సైదులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు బురదలో నడుచుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటుకలపాడు వెళ్లే ఆర్ఎన్బి రోడ్ పూర్తిగా ధ్వంసమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5-6 రోజుల నుండి భారీ వర్షాలతో రోడ్డు అధ్వానం కావడంతో ప్రజలు, రైతులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరిగినా గతంలో సర్పంచ్ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా చేపట్టినట్టుగానే భారీ ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తరఫు నుంచి డ్యూటీ ఇచ్చారు. ఈరోజు నేను ఇటుకలపాడు విలేజ్లో రావడం జరిగింది. ఇక్కడ మన సర్పంచ్ గారు సైదుల్ గారు ఉన్నారు, ఉప సర్పంచ్ సునీత రామచంద్ర, విలేజ్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, ఎక్స్ విలేజ్ ప్రెసిడెంట్ రాజప్పారెడ్డి గారు, వార్డ్ మెంబర్స్, యూత్ ప్రెసిడెంట్ అనిల్ గారు, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ సుధాకర్ గారు, సోషల్ మీడియా హ్యాండ్లర్ మహేష్ గారికి, నల్గొండ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ పరమేష్ గారికి, మాదారం విలేజ్ ప్రెసిడెంట్ పరశురామ్ గారికి అందరికీ నమస్కారం, హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఈరోజు ఈ విలేజ్లో మనం రావడం జరిగింది. నేను సైదుల్ గారు ఎవరైతే విలేజ్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు, అధ్యక్షుడు ఉన్నారు, ఆయనతో క్యాజువల్ ఇంటరాక్షన్ చేయడం జరిగింది. క్యాజువల్ ఇంటరాక్షన్లో తెలిసింది ఇక్కడ ఐ థింక్ మన ఎమ్మెల్యే గారు గాదిరి కిషోర్ గారు ఐ థింక్ ఈ విలేజ్ని మొత్తంకి మర్చిపోయారు. ఎప్పుడూ రావడం జరగలేదు. ఊరికే అంటారు అభివృద్ధి చేశాము, ఇది చేశాము, డెవలప్మెంట్ చేశాము, కేసీఆర్ గారు అట్లానే కేసీఆర్ గారు కేటీఆర్ గారు బంగారం తెలంగాణ తెచ్చారు అని అంటారు. బంగారం తెలంగాణ తెచ్చారా లేదా మనకి అర్థం కావట్లేదు, కానీ ఇది బేకార్ తెలంగాణ ఉంది అని నేను స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విలేజ్ ఇన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు పోరాడుతున్నారు, మాకు ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, శానిటేషన్, డ్రైనేజ్ ఫెసిలిటీ, ఒక చిన్న స్కూలు, ప్రైమరీ స్కూలు, హెల్త్ కేర్ సెంటర్, ఇవన్నీ ఒక విలేజ్కి మనం మినిమం ఎనిమిటీస్ ఫాలో. ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు మన గ్రామానికి విచ్చేసినటువంటి భువనగిరి కాన్స్టిట్యూషన్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జి అయినటువంటి మమతా నాగిరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మా రోడ్డు పరిస్థితి చెప్పుకోనికి చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా మేడం గారు కూడా ఈ యొక్క రోడ్డు పరిస్థితిని హైకమాండ్ వరకు తీసుకెళ్లి ఈ యొక్క రోడ్డు పరిస్థితిని మాకు క్లియర్ చేయాలని కోరుతున్నాము. అయితే గత సంవత్సరము మా రోడ్డు విషయంలో ధర్నా చేయడం జరిగింది గ్రామస్తుల సమక్షంలో, అదేవిధంగా అఖిల పక్షంతోనే, కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. గతంలో బుడ్రాయి పండుగ జరిగినప్పుడు ఆ రోజు ఒక గ్రామ సర్పంచ్నైనా నాకు తెలవకుండానే ఈ మట్టి పోయడం జరిగింది. అయినా ఆ మట్టి పోస్తే ఖరాబ్ అవుతుంది వద్దు అని వారించినా కానీ వినకుండా మట్టి పోసి ఈ రోజు ఇంకా రోడ్డుని దరిద్రంగా తయారు చేయడం జరిగింది. కానీ మా యొక్క ఎంపీ గారు చొరవతోని ఈ యొక్క రోడ్డు విషయం హైకమాండ్ దగ్గరికి, స్టేట్ గవర్నమెంట్ తీసుకెళ్లి కేటీఆర్ గారితో మాట్లాడి చేపించడం, ఒక వారధిగా పనిచేసి రోడ్డు గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఎంపీ గారి మాటలు కూడా బేఖాతరు చేసుకుంటూ ఇంతవరకు ఈ యొక్క వివక్ష మా మీద చూపించుకుంటూ ఈ రోడ్డుని ఇంతవరకు చేయడం కాలేదు. కానీ ముందు భవిష్యత్తులో కూడా మేము ఒక బుద్ధి చెప్పే విధంగా